మిత్రులారా, మన హిందువులపై బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఆ హింసలను అరికట్టి తీరాలి. ఇక్కడ ఉన్నటువంటి హైందవేతరులు అక్కడికే వెళ్ళాలి. అలా వెళ్ళడానికి మనం అందరూ కంకణం కట్టుకొని, మీరు ఇక్కడ క్షేమంగా ఉండాలంటే మా వాళ్ళంతా అక్కడ క్షేమంగా ఉండాలి. లేదు, మా వాళ్ళకి ఎంత జరిగినా మేము ఊరుకునేది లేదు, ఇక్కడ మీకు కూడా అదే గట్టి పట్టించి తీరుతాము అని చెప్పాలి. మీకంతా చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలి. మనకి అహింస పరమో ధర్మ ఒకటే తెలుసు, దాని పక్కన మరొక వాక్యం ఉంది. తథైవ తత్వం మనిషికి ఉండదు, వాళ్ళు మనుషుల మానవేతల. చరిత్రలో పురాణాల్లో కూడా ఎంత దుష్కృత్యాలు చేసినటువంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఇప్పుడే మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఏ మీడియా కూడా ఎందుకు మౌనం వహించింది? ఏమిటా సెక్యులరిజం? మనిషికి మానవత్వం కావాలి. మానవత్వం లేని మనిషి మనిషే కాదు. పశువుకి ఆఖరికి ఆకలేస్తే ప్రాణిని చంపి తినేటటువంటి సింహానికి కూడా లేదు అంత దౌర్జన్యము, అంత దురాక్రమం. అందుచేత యువత అంతా రోడ్ ఎక్కిందో. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కనకదుర్గమ్మ యొక్క శక్తులుగా, పుత్రులుగా మీరంతా రోడ్డు ఎక్కి దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా ప్రకటన చేస్తూ